బ్రేకింగ్‌లో చూస్తున్నాం. ప్రముఖ సినీ నటులు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఈ తెల్లవారుజామున ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశంలో చేశారు. ఇక 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1999, 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఆయన. తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు. రంగస్థల నటులుగా ఎన్నో ఏళ్లపాటు అలరించిన ఆయన ప్రాణం ఖరీదుతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో సహాయ నటుడు, ప్రతినాయకుడుగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతో పాటు వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇలా టాలీవుడ్లో ఉన్న అగ్ర యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు. అహనా పెళ్ళంట, ప్రతిఘటన, యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, శివ, బొబ్బిలి రాజా, యమలీల, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసుగుర్రం ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కొన్ని వందల సినిమాల్లో నటించి తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కోట శ్రీనివాసరావు. తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో రకాలైన పాత్రలకు జీవం పోసిన ఆయన ఈ ఉదయం కన్నుమూశారు. పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే విలన్గా ముచ్చెమటలు పట్టించిన విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు. మధ్యతరగతి తండ్రి, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, నవ్వించే పోలీస్, మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తి కట్టించారు నట కోట. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఇతర భాషల నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చిన వాళ్ళు ఎక్కువ. ఇక మన నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా అరుదనే చెప్పాలి. కోట శ్రీనివాసరావు మాత్రమే ఆ అరుదైన ముద్ర వేశారు. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం ముగిసిన తరువాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేసి మంచి నటుడు అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే అలీ నుంచి అమితాబ్ దాకా అందరికీ ఇష్టమైన నటుడు అయ్యారాయన. దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1999, 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు. రంగస్థల నటులుగా ఎన్నో ఏళ్లపాటు అలరించిన ఆయన ప్రాణం ఖరీదుతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు.
ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు.